ఓరుగల్ జిల్లాకు నిన్న విజయ సంకల్ప సభకు కూడా ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా కూడా ఆ వాక్యాల పట్ల కూడా బీఆర్ఎస్ నేతలైతే మాత్రం బీజేపీ పైన కూడా తీవ్ర విమర్శలు అయితే చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఆ విమర్శలు ఏ విధంగా చూస్తారు బీజేపీ శ్రేణులు? మనతో మాట్లాడడానికి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఉన్నారు. అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు నిన్న బీజేపీ సంకల్ప సభ విజయ సంకల్ప సభ జరిగిన నేపథ్యం కనపడతా ఉంది. మీ సభ పట్ల కానీ వాక్యాల పట్ల కానీ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాన్ని ఎట్లా చూస్తారు ఆ వాక్యాలను? అసలు వాళ్ళు చెయ్యరు. ఇలా వాళ్ళ అభివృద్ధి అనేది లేదు. కేవలం కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన, అక్రమ పరిపాలన చేస్తూ వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఏ విధమైన అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ వ్యక్తుల వరకే చేసుకుంటూ ఏదైతే కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఉన్న సిద్దిపేట, గజ్వెల్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాల అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ అభివృద్ధిని పక్కకు పెట్టి ఇలా పూర్తిగా ఏమీ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు, మాట్లాడే అర్హత లేదు. నేను అడుగుతున్న ఈ వరంగల్ గడ్డ మీద నుంచి వరంగల్ ఇవాళ హన్మకొండలో అభివృద్ధి జరిగిందంటే ఇలా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఇలా స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ 3 పథకాలు ఇచ్చి ఇవాళ ఏ విధంగా రోడ్లు డెవలప్మెంట్ కానీ, జంక్షన్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ ఇవాళ ప్రతి ఒక్కటి, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కానీ, రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ, ఇలా ఒక ఎయిర్పోర్ట్ నమూనాగా 3rd రైల్వే లైన్ కానీ, 1900 crores నేషనల్ హైవే కానీ ఇలా ఎక్కడ కూడా హన్మకొండలో కానీ వరంగల్లో కానీ అభివృద్ధి జరిగిందంటే కేవలం ఇలా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఇలా ఏ ఒక్కటి కూడా అభివృద్ధి అవుతున్నదంటే ఇవాళ సర్పంచులకు నిధులు కానీ, ఇవాళ శ్మశాన వాటికలు కానీ, రోడ్స్ కానీ, హరితహారం కానీ, అదేవిధంగా మన రైతు వేదికలు కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కటి, పనికి ఆహార పథకం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిధులతో అవుతూ అదేవిధంగా ఇవి అభివృద్ధి చేసుడే కాకుండా ఇక్కడ వాళ్లకు, ఈ ప్రాంతం వాళ్ళకు అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి. కాజీపేటలో ఎన్నో ఏళ్ళ కోరిక కోచ్ ఫ్యాక్టరీ కావాలి. ఈ ప్రభుత్వం 2,000 ఎకరాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తే నరేంద్ర మోడీ గారు 2017లో POH పెడదాడని మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక 160 ఎకరాలు ఇవ్వమంటే దానికి కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి 2021లో కార్పొరేషన్ ఎన్నికల ముందు మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ జాగా 150 ఎకరాలు ఇచ్చి అదేదో ఇచ్చినమా అన్నట్టు చేస్తే అయినా కూడా ఇంకా 10 ఎకరాలు ఇవ్వకపోయినా కూడా పని స్టార్ట్ చేసి 500 కోట్లు రిలీజ్ చేసినాక ఈరోజు పలు శంకుస్థాపనలు చేయడానికి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వచ్చింది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏంది, బీజేపీ ఏంది. ఇలా బీజేపీ ఇక్కడ గెలిపించకపోయినా అరే ఇన్ని పథకాలు తీసుకొచ్చిండ్రు, ఇంత మందికి ఉద్యోగాలు, ఒక పెద్ద ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇలా గెలిచిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు గెలిచింది. ఏం చేసింది కాజుపేటకు? ఇప్పుడు గెలిచిన ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎంపీని అడుగుతున్నా, వినయ్ భాస్కర్ గారిని కానీ, అదేవిధంగా ఇక్కడ ఎంపీని అడుగుతున్న పస్నూరు దయాకర్ గారిని. మరి మీరు ఏం కావాలని అడిగినరా? ఇలా ఏం అడగకపోయినా కాజీపేట ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా డిగ్రీ కాలేజ్ అన్నారు, బస్ స్టాండ్ అన్నారు, మన హాస్పిటల్ అన్నారు, ఎక్కడన్నా ఏమన్నా జరిగిందా? అది కాకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి బంగారు తల్లి అమ్మవారు భద్రకాళి దేవస్థానానికి పూజల కొరకే తప్ప ఇక్కడికి ఓరుగల్లు ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించిన పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇలా భద్రకాళి అమ్మవారికి వచ్చినట్టు వాళ్ళకి నేను చెప్తున్నా కదా, వాళ్ళకు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 6,100 కోట్లతోని ఇలా జాతీయ రహదారులు కానీ, POH కానీ, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ వాళ్ళ కళ్ళకు కనబడతలేదా? నేను చెప్తున్నా కదా, వాళ్ళకు కనబడతలేదు, చెత్వారం వచ్చినట్టున్నది, సైట్ వచ్చినట్టున్నది. ఒకసారి కళ్ళు ఏదైతే కేసీఆర్ గారు కళ్ళ పరీక్షలు చేసి అద్దాలు ఇస్తున్నాడు కదా, వాళ్ళకు కూడా అద్దాలు ఇస్తే కరెక్ట్గా కనబడుతుంది. ఇలా ఏమీ లేకపోయినా ఇన్ని అభివృద్ధి చేసిండని మీకు ఇంతకుముందు చెప్పిన, ఏమేమి ఇచ్చిండు అనేది కూడా నేను చెప్పిన. అవి కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని ఒక మంచి సంకల్పంతో వచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఒక భద్రకాళి అమ్మవారు అసలు మాట్లాడడానికి వాళ్ళకి అర్హత లేదు. తెలంగాణ ప్రజలు 1,200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణను సాధిస్తే మీరు అప్పుల రాష్ట్రంగా మార్చి మీ కుటుంబ పరిపాలన చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి మీరు అవినీతి పరిపాలన చేపడతా ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఓకే మేడం, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు నైతిక అర్హత కూడా ఇక్కడ లేదు అని చెప్పి విమర్శిస్తూ ఒక నేషనల్ హైవే రూట్లో ఇప్పుడు కరీంనగర్ టు వరంగల్కు రోడ్లు లేవా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా రోడ్ల పేరుతో కారిడార్ పేరుతో కూడా వచ్చి కాలయాపన చేసిండ్రు. భారతీయ జనతా పార్టీలో వాళ్ళ కుమ్ములాటను కలపడానికి వచ్చిందని చెప్పి వాళ్ళు విమర్శించారు. మీరు ఎట్లా చూస్తారు?
అడుగుతున్నా మరి చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారిని అడుగుతా ఉన్నా, మరి ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ రోజు కూడా ఇట్లాంటి రోడ్లు లేవు. ఇలా ప్రజల సౌకర్యార్థం ఏ విధంగా హైదరాబాద్కు పోయి వస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ అన్నేళ్ళు ఉన్నప్పుడు చేయలేదు, ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చి కూడా దాదాపుగా 9 సంవత్సరాలు ఏం చేసిండని నేను అడుగుతున్నా. సరే మేము రోడ్లు పోయడానికి వచ్చినాం, ఇదివరకు లేవాను మీరు చూసారు కదా, ఇదివరకు ఉన్న రోడ్లు ఏందో ఇప్పుడేందో మీకు తెలుసు. ఇలా అభివృద్ధి అంతకుముందు ఏమున్నది ఇప్పుడేం. కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల స్కాములు చేసి ఏ విధంగా చేసింది, ఏ విధంగా అభివృద్ధి లేకుండా చేసిందో అదే విధంగా ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల 1200 మంది ఆత్మ బలిదానంతో మాకు ఉద్యోగాలు రావాలి, మాకు ఇక్కడ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరగాలి, నిధులు నీళ్లు నియామకాలకు తెలంగాణ సాధిస్తే ఇలా కేవలం కుటుంబ పరిపాలన కొనసాగిస్తూ అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ కుటుంబం, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేల కుటుంబాలు 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించాలి, ధరణి పేరుతోని ప్రజల రక్తం దాగుతూ లేని అన్ని చేసుకుంటూ ఇలా అవినీతి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. నీకు అభివృద్ధి కనబడతలేదా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు? నేను అభివృద్ధి కనబడతలేదా? ఇలా 3 పథకాలతో ఇస్తే మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఇంకా దానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డం పడ్డది ఎవరు? ఇలా జరుగుతున్న ఇలా ఏ కొద్ది అభివృద్ధి జరిగినా అది కేవలం నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఒక 10,000 మందికి ఉద్యోగాలు రావడానికి ఇలా ఒక ఇండస్ట్రీని తీసుకొస్తే నీకు ఏం అర్థమైతలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఎక్కడన్నా ఒక చౌరస్తా దగ్గరికి పోయి మాట్లాడదాం రా, నీ మాట్లాడిన దానికి సమాధానం నీ ముందటనే నేను చెప్తారా. ఓకే మేడం, మీరు చివరిగా అంటే 3 దశాబ్దాల తర్వాత అంటే 30 సంవత్సరాల తర్వాత ఓరుగల్లు జిల్లాకు మీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కూడా భారత ప్రధాని రావడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్న జరిగిన విజయ సంకల్ప సభ సక్సెస్ఫుల్ అయినట్టేనా? సక్సెస్ఫుల్ అయిందంటే మీరైతే మీడియా ఉన్నది, మీకు అనిపిస్తుందా లేదా? అది ఎవరికైనా కూడా ఇలా అంత పొద్దున టైంలో సభ సక్సెస్ అయిందంటే ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చిండ్రు కాబట్టే అంత పొద్దున 11 గంటలకు ఇలా 9 గంటలకు అందరు తిని మీటింగ్ హాల్కి వచ్చిందంటేనే సక్సెస్. మీరు చూస్తున్నారు 3 గంటల మీటింగ్కు 4 గంటల మీటింగు ఏ విధంగా 6 గంటల వరకు 7 గంటల వరకు వచ్చి ఏ విధంగా మందిని ఎక్కించుకొస్తారో మీరు తెలుసు, ఏమేమి తాయిలాలి. కానీ ఇలా బీజేపీ పార్టీకి సంబంధించి ఇలా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అని స్వచ్ఛందంగా కదిలి వచ్చిండ్రు. అదేవిధంగా ఒక భారత ప్రధాని అంటే ఇలా ఒక భారతదేశ ప్రధాని కాకుండా ఇలా ప్రపంచ దేశాలు ఏదైతే ఒక బాస్ లాగా ఇలా గౌరవిస్తూ ఒక ప్రధానమంత్రిని గౌరవిస్తున్నారో అలాంటి వ్యక్తి మన వరంగల్ గడ్డ మీదకి వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది అదేవిధంగా ఏదైతే శంకుస్థాపనలు ఉన్నాయో అవన్నీ చేసి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినరు. నా హయాంలో వచ్చినందుకు నేనేదైతే జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న టైంలో వారు రావడము ఇవన్నీ చేయడము 7 రోజుల టైం లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి సభను కూడా సక్సెస్ చేసిన దాంట్లో నాకు చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే విజయ సంకల్ప సభ ఓరుగల్లు జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభ కూడా విజయవంతం చేశాము. అసలు వారం రోజుల పాటు కూడా సభ కొరకు కార్యకర్తలే కావచ్చు ఇతర పార్టీ నేతలు కావచ్చు ఒక ముక్కుమ్మడిగా అంటే సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారత ప్రధాని ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషకరమైనని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇదంతా బీజేపీ హయాంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అవినీతిని ఎండగట్టడానికే ఈ విజయ సంకల్ప సభను నిర్వహించానని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామిరావు, వరంగల్.